కానీ సార్ మీరు ఇప్పుడు బీజేపీ టాపిక్ వచ్చింది కాబట్టి, ఈ ఇష్యూ జరిగి దగ్గర దగ్గర సంవత్సరం దగ్గరలో అవుతుంది. ఇప్పటి వరకు నిజంగా కల్తీ జరిగితే, నిజంగా దేవదేవుని ప్రసాదంలో కల్తీ నెయ్యి కానీ, ఇలా అడల్ట్రేషన్ ఏదైనా జరిగినా కూడా బీజేపీ పార్టీ ఊరుకుంటుందా? అమిత్ షా ఊరుకుంటాడా? ఆర్ఎస్ఎస్ వాళ్ళు అసలు ఊరుకుంటారా? హిందూ సంఘాలు ఊరుకుంటాయా? లేకపోతే స్వాములుగా పేరుగాంచిన పీఠాధిపతులు ఎవరైనా విషయాన్ని ఊరుకుంటారా? ఇప్పటివరకు ఒక్కరు కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ ఇన్సిడెంట్ జరగగానే మాధవీలత గారు ఆవేశపూరితంగా ట్రైన్లో భజన చేసుకుంటూ వెళ్ళారు. అంతే స్పీడ్లో రిటర్న్ వచ్చి సారీ చెప్పేశారు. ఆ తర్వాత బీజేపీ నుంచి ఒక మాట కానీ, ఒక స్టేట్మెంట్ కానీ, దీంట్లో వైసీపీ తప్పు చేసిందని కానీ, అపచారం జరిగిందని కానీ, కల్తీ జరిగిపోయిందని కానీ బీజేపీ ఎక్కడ స్టాండ్ తీసుకోవాలా. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత పూర్తిగా బౌన్స్ బ్యాక్ అయ్యి టీడీపీకి తగిలిన తర్వాత ఈ వ్యవహారాన్ని బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారిని కూర్చోబెట్టుకొని మాధవ్ గారితో కూడా చెప్పించే ప్రయత్నం గురించే నేనేం చెబుతున్నాను అంటే, టీడీపీ జనసేన క్రెడిబిలిటీ అయిపోయింది, మీరు కూడా మాతో కూర్చోవాలి అని ప్రాధాయపడుతున్నారు. ఇందులో కానీ బీజేపీ అనవసరంగా ఇన్వాల్వ్ అయ్యి, అనవసరంగా లేని దాన్ని అంటే ఇప్పుడు ఎన్డీడీబీ రిపోర్ట్లో కూడా అంటే ఉంది అని ఎక్కడా కన్ఫర్మ్ చేయని దాన్ని ఉంది అని నెత్తుకొని, ఎన్డీఆర్ఐలో పూర్తిగా లేదని చెప్పినా కూడా ఇప్పటికీ ఉందని ప్రూవ్ చేయాలనే దాన్ని నెత్తినెత్తుకుంటే మాత్రం వీళ్ళ క్రెడిబిలిటీ పోయినట్టు. బీజేపీ ఏ ఓటు బ్యాంకుతో అయితే అధికారంలో కొనసాగుతుందో ఆ ఓటు బ్యాంకుని కోల్పోయే అవకాశాలు ఉంటాయి.